అమ్మయ్య! ఇంక నెక్స్ట్ ఫ్లోరు ఫిఫ్త్ ఫ్లోర్‌కి వచ్చేసాం. ఫిఫ్త్ ఫ్లోర్‌లో అన్ని ఇప్పటిదాకా చూసిన ఫోర్త్ ఫ్లోర్సు మనము రకరకాల బట్టలు, ఎన్ని వెరైటీస్ ఆఫ్ శారీసు, చిన్నపిల్లలు, యంగర్ జనరేషను, జెంట్స్‌కి పట్టు చీరలు, ఫంక్షన్ చీరలు అన్నీ చూసేసాం. ఇంకా మనకి కావాల్సినవి నగలు, అన్ని బట్టలు వేసుకున్నాక నగలు వేసుకోకపోతే ఆ ఆనందం కంప్లీట్ అవ్వదు కదా! ఇదే కంప్లీషన్ షాప్. కంప్లీట్ ఫ్లోర్ అనమాట. మనకి పాష్నెస్ ఇచ్చేది ఇక్కడే. పిల్లలకి చూసారా ఎన్ని రకాల హెయిర్ బ్యాండ్స్, ఎన్ని కొన్నా వాళ్ళకి చాలా ఇవి కావాలి అవి కావాలని అనుకుంటూనే ఉంటారు. ఇంక చూడండి ఎన్ని ఫ్రాక్లు వేసుకున్నా రకరకాల టెడ్డీ బేర్ హెయిర్ బ్యాండ్ అంటారు, గులాబ్ పూల హెయిర్ ఫ్యాన్ అంటారు, అవంటారు ఇవంటారు మొత్తానికి మనని సతాయించి పర్స్ మాత్రం ఖాళీ చేస్తుంటారు. మనం అవన్నీ అయిపోయాక మనం ఇంకెక్కడికి వచ్చాం, మేకప్కి. మేకప్ చేసుకుంటేనే ఆ టచ్అప్లు ఇస్తేనే అందంగా ఉంటుంది కదా. ఇది చూడండి కళ్ళజోళ్ళు కూడా ఫ్యాషన్గా అది కూడా పెట్టేస్తారు. వీళ్ళు క్లిప్పులు, తలకి రకరకాల క్లిప్పులు. పిల్లలకి సైడ్ క్లిప్ పెట్టిస్తే జుట్టు వాళ్ళు ముందు మనం తల స్నానం చేసినప్పుడే ఒక క్లిప్ పెట్టేసుకుంటూ ఉంటాం. అబ్బా జుట్టు అంతా మీద పడిపోతుందండి. అవన్నీ పోయి హాయిగా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడేమో రకరకాల డిజైన్స్తోని రకరకాల టచ్అప్స్తోని ఉన్నాయి. ఇవన్నీ ప్లాస్టిక్ సామాన్లు, మన కిచెన్ సామాన్లు. కిచెన్లో మనము అల్మార్లో షీట్స్ వేసుకుంటాం కదా, అవి ఇప్పుడు ప్లాస్టిక్తోని అవి కడిగేసుకొని నీట్గా సామాన్లు సర్దుకునేలాగా వాళ్ళు పెట్టారు. మనని ఎంత మనం దీన్ని చూసి ఎంత బాగా ఇంటిని బాగా డెకరేట్ చేసుకోగలమో ఇక్కడ ఇలాంటివన్నీ షాపింగ్ చూస్తే చూడ్డానికి ఏమైందండి, ఒకసారి చూసేద్దాము. చూసేస్తే అప్పుడు మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకేంటి చెన్నై కదా, నగలంటే మనం బంగారం పెట్టి లక్షలు కొనుక్కుంటామా, అవన్నీ మనం ఎన్నాళ్ళు వేసుకుంటామండి. బీరువాలో పెట్టేసి ఒకటే ఈ నగ జీవితాంతం వేసుకోలేం కదా. దాని బదులు ఇలాంటివి కూడా అప్పుడప్పుడు కొనుక్కొని రకరకాలు కొనుక్కొని మనం ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, స్కూల్ ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, పార్టీ ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, పసుపు కుంకుమ తీసుకుంటాం కదా, అప్పుడు కూడా వేసుకోవచ్చు. ఎంత చీర కట్టుకున్నా నగలు వేసుకోకపోతే ఆ ఆనందమే, ఆ నగలు వేసుకుంటే ఉన్న ఆనందమే వేరు. ఇంకేంటి మనం ఇవన్నీ చూసేసి మైండ్లో పెట్టుకుని మనకి ఏ శారీ మీదకి ఏం డిజైన్ కనిపిస్తుందా అని చూద్దాం. ఇవి చూడండి నెమ్మలి ఈకలు ఉన్న చెవులకి ఉంటాయి కదా, అవి చెవుల్లో కూడా పైనుంచి కింద వరకు కవరింగ్స్ అంటారు. అందుకేనంటారేమో గోల్డ్ కవరింగ్ థింగ్స్ అంటే మన బాడీని గోల్డ్తోని ఫుల్ కవర్ చేసేసుకుంటాం అన్నమాట. ఈ కవర్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, చాలా పాష్నెస్ వస్తుంది. మనసుకి కూడా ఆనందం ఉంటుంది. మనము అన్నీ చేసి కూరల్లో పప్పులో ఉప్పు అయిపోతే ఎలా ఉంటుందో అలాగే మనం అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నగలు వేసుకోకపోతే అలాగే ఉంటుంది. నగలు కూడా రకరకాలు, మెడ దాకా పెట్టుకొని చౌకర్స్ ఉంటాయి, కొంచెం కిందికి అనుకుంటూ సైజుల ప్రకారం పొడుగ్గా కూడా వేసుకోవచ్చు. ఇవి మన టేస్ట్ని బట్టి కూడా ఉంటుంది. కొంతమందికి పొడుగ్గా వేసుకుంటే ఇష్టము, కొంతమందికి 2 వేసుకుంటారు, పొట్టిగా. అలాంటి నగలు చెన్నైలో ఒకటే మనం నగలు కొనాలంటే ఎక్కడో ఒక షాప్కో పలానా బజారుకో వెళ్ళాలి అనుకుంటాం. చెన్నైలో అలా కాదండి. ఏ స్ట్రీట్కి వెళ్ళినా నగల షాపులు ఉంటాయి, ఏ మెయిన్ రోడ్డుకి వెళ్ళినా 10లో 20లో 100లో షాపులు ఉంటాయి. ఇంకా నగల బజార్ అయితే చెప్పనే ఎక్కలేదు. అడుగడుక్కి నగల షాప్. చెన్నైలో ప్యారిస్ కార్నర్ అని ఉంది కదా, అక్కడైతే ఇంకా నగల షాపులు 1 2 3 4 అనుకుంటూ అడుగుకి నగలు ఉంటాయి. చెన్నై ఎందుకు పరిగెట్టిస్తారో, పెళ్ళిళ్ళలో పరిగెత్తుకొని వెళ్ళి ఎన్ని తీస్తారంటే ఎన్ని వెళ్ళి కొనుక్కుంటారో నాకు అర్థమైంది వెళ్ళి చూసిన తర్వాత. అవి కూడా మెటీరియల్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. అవి కలర్ ఫేడ్ అయిపోవడము అలాంటివి అవ్వవు. మనం జాగ్రత్తగా పెట్టుకుంటే భలే వస్తాయి, చాలా కాలం వస్తాయి. గోల్డ్ కొనుక్కుంటే ఒకటే కొనుక్కొని అదే వేసుకోవాలి జీవితాంతం. ఇవైతే అలా కాదు, రోజుకోటి, పూటకోటి, ఫంక్షన్ కోటి, ఈవెంట్ కోటి, స్కూల్కి ఒకటి, పసుపు కుంకుమలకు ఒకటి. పాపిడి పిల్లలండి ఇవి. పాపిడి పిల్లలు పెట్టుకుంటే కూడా పిల్లలకి ఇష్టం కదా. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు అన్ని పట్టు జాకెట్ వేసి పాపిడి పిల్లలు పెట్టేవారు. అది పెడితేనే దాని అందము, పండగ అనే వాతావరణం వస్తుంది. నాకు ఇవన్నీ చాలా ఇష్టం కాబట్టి నేను కూడా కొనేసుకుంటూనే ఉంటాను. నేను
అందుకే ఆరోగ్యంగా మనుషులు అన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే నగలు వేసుకోవాలట. పూర్వకాలము 7 వారాల నగలు అని చెప్పి కొనిపెట్టేవారు. ఇప్పుడు మనం అలాంటివన్నీ కొనుక్కోలేం కదా. ఇలాంటివన్నీ కూడా కొనేసుకోవచ్చు. రోజుకే 7 వారాల నగలు వేసుకోవచ్చు. పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఈవెంట్కి బయటికి వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, పూజలో ఉన్నప్పుడు అనుకుంటూ వేసుకోవచ్చు. ఇలా యూట్యూబర్స్ అయితే ఇంకా ఎన్ని రకాలు వేసుకుంటారో. చెవులకి రకరకాలు ఉన్నాయండి, స్టోన్స్లోను ఇవి అవి. ఇంతకీ చెప్పేది ఏంటంటే, అనసూయాదేవి సీతమ్మవారికి చెప్పిందిట, ఎప్పుడు రాముడి ముందుకు నగలు లేకుండా వెళ్ళకు, నగలు వేసుకొని వెళ్ళి రాముడి కళ్ళకి మనసుకి హాయిని కలిగించు అంది. ఈ విషయం నేను కూడా మీకు చెప్తున్నానండో. నిజంగా నేను అలాగే ఉంటాను కాబట్టి మీకు చెప్తున్నాను. నాకు వడ్డాణం వేసుకోవడం అంటే కూడా చాలా ఇష్టం. ఫస్ట్లో నేను స్టోన్స్తో కొనుక్కున్నాను. ఇప్పుడు వడ్డాణాలు కూడా భలే దొరుకుతున్నాయి. అవి మనకి కంఫర్ట్గా ఉంటాయి. మర్చిపోయిన వడ్డాణం మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది తెలుసా. ఎలాగో చెప్పినా, నడుముకి పెట్టుకున్నాం అనుకోండి, నడుము ఎప్పుడు ఆ వడ్డాణం పెద్దది అవుతుందేమో అని మనం కంట్రోల్లో ఉంటాం, హెల్త్ కంట్రోల్లో ఉంటాం. ఎక్కువ తినేసి మనం రోగాలు తెచ్చుకునే కన్నా ఇలా నగలేసుకొని ఆనందంగా ఉండి హెల్త్ని కంట్రోల్ చేసుకొని జీవితాంతం ఆరోగ్యంగా ఉండడం కోసం మనం చేసుకోవచ్చు కదా. అన్ని డబ్బులు బయట పెట్టే బదులు ఇలాంటివి పెట్టుకొని మనం ఆనందంగా పెట్టుకుంటే మనకి జబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పారిపోతాయి, మన నుంచి దూరంగా పారిపోతాయి. ఒకటేంటి, మీరు ఒక్కసారి విజిట్ చేసి ఇలాంటివన్నీ చూసి 4 రకాలు చూసి ఐడియాలు తెచ్చుకుని మీకు ఎలా నచ్చిందో అలా కొనండి. ఇప్పుడు బంగారం అయితే ఒకటి కొన్నాక ఇంకోటి కొనాలా వద్దా అని ఇంకా సంవత్సరాలు పడుతుంది. ఇది అలా కాదు. ఇప్పుడు కొంటే మనం సాయంత్రం ఇది నచ్చకపోతే మనం ఇంకోటి కూడా కొనుక్కునేంత రీజనబుల్ ఉంటాయి. ఇంకా గాజులంటే, గాజుల మీద చాలా పాటలు కూడా వచ్చాయి కదా. చూడి జోకర్ణకి అనుకుంటున్నాను. ఆ గాజులు భలే ఉన్నాయండి రకరకాలుగా. గాజులు వేసుకుంటే ఉన్న ఆనందం గల్గల్మంటూ ఇల్లంతా తిరుగుతూ ఉంటే, మనం ఎటు తిరుగుతూ ఉంటే ఇంట్లో వాళ్ళు అటు చూస్తూ ఉంటారు గాజులు. ఇప్పుడు జుట్లన్నీను పోషక పదార్థాలు తినకుండా జంక్ ఫుడ్ తినేసేసి, ఇప్పుడు మనము బయట ఫుడ్ పాస్తాలని, పిజ్జాలని, బర్గర్లని తినేస్తుంటే మన జుట్టుకి వాటికి పోషక పదార్థాలు అందకుండా జుట్లు ఊడిపోతూ ఉంటాయి కదా. అందుకనే అది కూడా కనిపెట్టేసి ఫేక్ హెయిర్ కనిపెట్టేశారండి. జుట్టు లేకపోయినా కూడా అవన్నీ క్లిప్పులతో పెట్టేసుకుంటే పెద్ద జుట్టులా కనిపిస్తుంది. ఏదో ఒకటి మన అవసరాలను బట్టి వీళ్ళు బాగా గమనించేసి వీళ్ళు కూడా రకరకాలు తయారు చేసేస్తున్నారు. చిన్నపిల్లలు మనం ఎంత వేసుకున్నా చిన్నపిల్లలకి గొలుసులు కావాలి, ఇది కావాలి. చూసారా ఎన్ని రకాల గాజులు కలర్స్ని బట్టి వాళ్ళు సెట్ చేసి పెట్టేశారు. నిజంగా మనం అవన్నీ వేసుకుంటే మనకి ఒక రకమైన మనసులో కాన్ఫిడెన్సు, ధైర్యము, అందము, ఆనందము, ఎదుటి వాళ్ళ చూపులు కూడా చల్లగా ఉంటాయి. కోపము వచ్చినా కూడా కంట్రోల్ అయిపోతుంది వాళ్ళకి మనం నగలేసుకుంటే. అందుకే మీరు తప్పకుండా ఇలాంటివన్నీ వేసుకొని మీరు ఆనందంగా ఉండి చుట్టుపక్కల వాళ్ళని ఆనందంగా ఉంచి చూసే వాళ్ళ కళ్ళకి ఆనందం కలిగించుకోవడం కోసమే ఇలాంటి వీడియోలన్నీ తీసానన్నమాట. మీరు చూసారనుకోండి, మీకు కూడా ఒక్కసారైనా మనసు వస్తుంది. అనవసరంగా అన్నీ పెట్టుకోకుండా ఏం చేసుకోకుండా కామ్గా ఉండి డాక్టర్లకి డబ్బులు పోయకండి. ఇలాంటి వాటి కోసం మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకొని మిమ్మల్ని మీరు ఈ నగలన్నీ వేసుకుని 100 రకాలండి. బుర్రలో 100 రకాలు ఉంటాయి, బయట మన కోసం 100 రకాలు తయారు చేసేస్తున్నారు. ఒకటేంటి, తల దగ్గర నుంచి కాలి వరకు, మెట్టెల వరకు కూడా రకరకాలు, కాళ్ళకి పాయలంటే అదే పట్టీలండి, అవన్నీ ఉన్నాయా. క్లిప్పులు, తలకైతే క్లిప్పులు, కాటుకలు, ఐలైనర్లు, ఫేస్ మాస్క్స్, ఫేస్ క్లీనింగు. పూర్వకాలం అంటే పిల్లల్ని కండం, వండుకోవడం, తినడం, జీవితం అంతా ఇంతమందిని పెంచడంతో వస్తుంది. ఇప్పుడు మీరు టైం ఇచ్చుకొని ఇలాంటివన్నీ పెట్టుకోండి. ఇవన్నీ పెట్టుకుంటేనే మీరు ఆనందంగా ఉంటారు, పిల్లలు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు, హస్బెండ్ చూసుకుంటారు, ఫ్రెండ్స్ అందరిలోనూ. ముందు అందరి గురించి వదిలేయండి, మీకు బాగుంటుంది కదా. నాకైతే నాకు బాగుంటుంది. మీరేమంటారు? ఎక్కువ మాట్లాడిస్తున్నానా? కాదు, ఇవన్నీ మీకు చెప్పాలనే మాట్లాడుతున్నాను, మీకు చూపిస్తూ చెప్పాలనే ఈ చెవులు అయితే వేరే లెవెల్.
ఈ చెవులు మర్చిపోయిన తాటంకాలని పూర్వకాలము తాటాకితోని తాటంకాలు చేయించుకుంటే అసలు హస్బెండ్కి కూడా కనిపించకూడదంట, చెవులకి పెట్టుకోకుండా హస్బెండ్కి కనిపించకూడదంట. అందుకే దాన్ని బట్టి ఎంత పెద్ద సైజ్ అయితే అంత ఆనందంగా ఉంటుంది. కానీ దానికి తగ్గ కేర్ కూడా తీసుకోవాలి ప్రొటెక్షన్ కోసం. ఇప్పుడు మొన్ననే నేను ఎక్కడో చూశాను, చెవులు ఇలా జారిపోకుండా పైకి పెట్టుకుంటే గట్టిగా ఉంటుందని అలాంటివి కూడా కనిపెట్టిస్తున్నారు. ఇది చూడండి పిల్లల సెక్షన్. పిల్లలకి కూడా రకరకాల బొమ్మలు, సైకిళ్ళు, ఆడుకోవడానికి క్రీములు, టిఫిన్ బాక్స్లు, స్కూల్కి వెళ్ళడానికి వస్తువులు, పెన్సిల్స్, రకరకాలు. ఇంకేంటి ఒకసారి వచ్చామంటే మొత్తం ఫ్యామిలీకి ఉన్న నీడ్స్ అన్నీ ఒకచోట తిరిగిపోతాయి. ఎక్కడో దూరంగా వెళ్ళి ఎక్కడో ఒక చోట కొనుక్కొని 10 రకాలు తిరిగి కాళ్ళు నొప్పులు తెచ్చుకొని నీరసం ఉండి అలాంటి కాకుండా ఆల్ ఇన్ వన్ షాప్ అన్నమాట. అన్నీ ఒక చోట దొరుకుతాయి. కిచెన్ వస్తువులు, బెడ్రూమ్లో కావాల్సిన వస్తువులు, హాల్లో కావాల్సిన వస్తువులు, అన్నీ మనం డైలీ నీడ్స్, పిల్లలు స్కూల్ వస్తువులు ప్రతి ఒక్కటి ఇక్కడ దొరికే షాపే సర్వనాష్ భవన్. 7 స్టోరీడ్ అండి ఇది. అందుకని అన్ని షాపుల్లో మనకు పెట్టారు. ఇదేంటో తెలుసా, మనం గ్లో చేసుకున్నది లాక్మీ ప్రొడక్ట్స్. ఇప్పుడు ఫేసు పాతకాలంలో ఇంతమంది పిల్లలు అలసిపోయి ముసలోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఎవ్వరు ముసలోళ్ళు అయిపోవట్లేదు, అందరూ యంగ్ అంటే యంగ్, ఎవర్ గ్రీన్ యంగ్. ఇది కూడా ఒక కారణమే. యంగ్ అవ్వడానికి కారణం మనం మేకప్ చేసుకోవడం. మనకి బాగుంటుంది కదా, మనం మేకప్ చేసుకుని చిన్న టచ్అప్లు ఇచ్చుకుంటే కూడా చాలా ఆనందంగా ఉంటుందా. మీకు ఒక సీక్రెట్ చెప్పిన, మనకి న్యాచురల్గా స్కిన్లో మాయిశ్చరైజర్ అని ఒక జిడ్డు లాంటిది మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తూ యంగ్నెస్ చేస్తుంట. అసలు లేడీస్ స్కిన్ ఓల్డ్ ఏజ్ వచ్చినా కూడా యంగ్గానే ఉంటుంటాయి. ఎందుకంటే లేడీస్కి ఆ ప్రొడక్ట్ జిడ్డుని ఉత్పత్తి చేసేవి మన శరీరంలో చాలా ఉంటాయట. లేడీస్ మళ్ళీ మాయిశ్చరైజ్ క్రీమ్ రాసుకోవడం వలంచి అవి స్కిన్ ఎప్పుడు మనకి ఓల్డ్ అవ్వదంట. అందుకనే మాయిశ్చరైజర్ స్కిన్. ఇంకేంటి గోళ్ళకి నెయిల్ పెయింటు, ఇంకా లేడీస్ డిపార్ట్మెంటే రకరకాలు ఉన్నాయి. మనకి ఫేస్కే 100 రకాలు ఉన్నాయి, 100 టచ్అప్లు ఇస్తారు. అసలు ఇప్పుడు ఈ కాలంలో ఎవరండి లేకుండా ఉన్నది. అందుకనే ఇప్పుడు ఎవరైతే చేసుకోరో వాళ్ళ కోసం కూడా ఇంటి పనులు, పిల్లల పనులు ఎప్పుడూ ఉండేవే. మీకోసం మీరు టైం కేటాయించుకుని, ఇది ఐలైనరు. ఎంత బాగుంటుందో ఐలైనర్ పెట్టుకుంటే. కానీ మనం రాత్రి పడుకోపోయే ముందు మొత్తం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే రాత్రి అంతా ఎవర్ గ్రీన్ స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది. ఆ పోర్స్ అన్నీ కూడా రిలాక్స్ ఫీల్ అవుతాయి. మన మనసు రిలాక్స్గా ఉంటే మనం న్యాచురల్గా ఇన్సైడ్ నుంచి ఆల్రెడీ గ్లో వస్తుంది. మనకి ఫేస్లోనే చాలా అందం వచ్చేస్తుంది. మనం ఇవన్నీ హ్యాపీగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. మనం వర్రీస్లో ఉండి జరిగింది తలుచుకుని మనకి అవన్నీ వద్దు. మనం టైం ఇచ్చుకొని మనము టచ్అప్లు ఇద్దాం. శారీస్ అయిపోయిన తర్వాత, మేకప్ సామాన్ అయిపోయిన తర్వాత, నగలు అయిపోయిన తర్వాత భలే ఉంటాం కదా మనము. మనని చూడగానే అంటారు, ఇవాళ బయటికి వెళ్దామా అని అడుగుతారు. అందరూ ఏమన్నా అలాని వచ్చినా మిమ్మల్ని మీ అందరినీ ఫస్ట్ లుక్ ఏంటి, పెళ్లి కూతుర్లో ఒక అబ్బాయి అమ్మాయిని చూడడానికి వచ్చినప్పుడు ఫస్ట్ లుక్ అవుట్లుక్. ఆ అవుట్లుక్కే మనం ప్రిఫర్ చేసుకొని ఫస్ట్ మన అవుట్లుక్, ఆ తర్వాత ఇన్సైడ్ నుంచి ఆల్రెడీ వస్తుంది. పాజిటివ్ రిలేషన్స్ ఉంటే ఇంకా గ్లో అవుతుంది. విటమిన్ సి మన స్కిన్ని బాగా రక్షిస్తుందని స్కిన్ను కూడా బాగా తయారు చేస్తాయి. మీకు అన్ని ఈ వీడియోలు నచ్చిందా? మీకు 1, 2, 3, 4, 5, 5th ఫ్లోర్ 6th ఫ్లోర్ వరకు కూడా గిఫ్ట్ ఆర్టికల్స్ అన్నీ వచ్చాయి కదా. మీకు ఇవన్నీ నచ్చితే మీరందరికీ సబ్స్క్రైబ్ చేసుకుని అందరి చేత సబ్స్క్రైబ్ చేయించి, లైక్ చేసి, షేర్ చేసి, మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి, కనీసం నా మాటలు విని మీరు మారాలి తెలుసా. మారిన తర్వాత మన ఇంటిని కూడా ఇలా డెకరేట్ చేసుకుంటే మన కళ్ళకి ఇల్లంతా నీట్గా ఉంటే మన మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది. మన ఇల్లు క్లీన్ అయితే ఇలాంటివి పెట్టుకొని మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం ఎంతో డబ్బులు బయట వాళ్ళకి అట్లా వాడుకునే కన్నా ఇలాంటివి కూడా అన్ని విధాలుగా ఖర్చు పెట్టుకుంటే ఈ కాలంలో డబ్బులు మనకందరికీ సంపాదిస్తున్నాం కాబట్టి మనకి చాలా ఉంటాయి. చూడండి, ఆ ఫెన్షే ఇది ఒక్కటి పెట్టుకున్నాం అనుకోండి, ఆ నవ్వుతున్న ఫేస్ని చూసి మనం కూడా మంచి స్మైల్ ఇవ్వాలనిపించదు. మనలో ఉన్న అవన్నీ పోతాయి. అందుకే చైనా వాళ్ళు ఫెన్షేని భగవంతుడిగా భావిస్తారు. మా ఇంట్లో కూడా ఉందండోయ్.
మన ఇంట్లో ఇప్పుడు మనకి బాత్రూమ్స్కి కావాల్సినవి, కిచెన్ కావాల్సినవన్నీ చాలా ఉన్నాయి. భగవంతుడు రూమ్కి కూడా మనకి డెకరేషన్ చేసుకోవడానికి అలాంటివి కూడా ఉన్నాయి. క్రిస్టల్స్ కూడా ఉన్నాయి. ఎన్నో రకాలు ఉన్నాయి. ఇంటిని పండగ వాతావరణాన్ని సృష్టించుకోవడము మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ వీళ్ళు చిన్న పిల్లలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ మనకి గైడెన్స్ కూడా ఇస్తారు. ఎక్కడ ఏ వస్తువు ఏం కావాలో అని గైడెన్స్ కూడా ఇస్తారు. అన్నీ ఒకసారి కొనేమని కాదు, కొన్నిసార్లు కొన్ని ఇక్కడే నేను నాకు కావాల్సిన బల్క్లో వస్తాయి కాబట్టి రీజనబుల్స్ రేట్లో, తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి. ఇందులో కుబేరా దీపం అని, మనం కుబేరా దీపంలో శుక్రవారం లైట్ పూజ దీపం పెడితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందంట. అందుకని మీరు కుబేరా దీపం కొనడం మర్చిపోకండి. చూడాలని కాదు, ఫస్ట్ చూడండి, నచ్చితే మెల్లిమెల్లిగా పండగలకి, పూజలకి అలాంటి టైంలో ఎప్పుడైనా కొనుక్కొని ఇల్లంతా పండగ వాతావరణాన్ని సృష్టించండి. హాల్ అయితే మనకి ఎలాగో నీట్గా, ఫస్ట్ తలుపు తీగానే కనిపించేది హాల్ కాబట్టి ఫస్ట్ హాల్ డెకరేషన్. మన మనసుకి భగవంతుడు నచ్చుతాడు, రోజు వెళ్ళే ప్లేస్ కాబట్టి భగవంతుడు డెకరేషన్ కూడా చేసుకోవాలి. కిచెన్ క్లీన్గా పెట్టుకోవడానికి కిచెన్ సామాన్లు, తొందరగా ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్తోని మన వంటలు అవన్నీ తొందరగా అయిపోతాయి. ఇలాంటివన్నీ కొనుక్కుంటే మనం తొందరగా మనకి టైం సేవ్ అవుతుంది. మనం హాబీస్ అన్నీ కూడా మనం హాబీస్తోని మన లైఫ్ని ఇంకా బాగా అప్డేట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇదే నేను. చిన్నపిల్లలు తిరిగి నిద్రపోయి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, చుట్టాలకి చెప్పండి చూడమని, నా వీడియో చూడమని. నచ్చితే మళ్ళీ ఇంకో ఫ్లోర్కి వెళ్ళిపోదాము. రెడీగా ఉండండి. బాయ్. ఈ ఫ్లోర్